నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ పట్టుబడ్డారు. పురాణం బజార్కి చెందిన రాధేశ్యామ్ ఇంటికి అనుమతులిచ్చేందుకు 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. नजीक हो जाना भैया इन्हें भी देखना पड़ेगा इससे సిబ్బంది సార్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరిది లేదు. टैक्स 30,000 टैक्स घर का परमिशन निकाले। निकालने के बाद म्यूटेशन हुआ। म्यूटेशन होने के बाद काम चालू होगा, सब हुआ। चालू होने के बाद आगे कमिश्नर साहब और कलेक्टर बिल कलेक्टर दोनों आगे धमकियाँ दे रहे। ये गलत काम हुआ तुम्हारा बिल्डिंग का, परमिशन लिए थी वो लिए थी, तो बिल्डिंग गिरा देते बोलते नोटिस दिया था। नोटिस देने के बाद एसीबी साहब से कॉन्टेक्ट था, वो आके पकड़ लिए। 30,000 रुपये देते हुए रेड हैंड पकड़ लिए। भैंसा म्यूनसिपल कार्पोरेशन कमिश्नर गाరు వెంకటేశ్వరరావు గారు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ గారు ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడైన లాలాసరకి రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల నిర్మాణాన్ని భైంసా మున్సిపాలిటీ పరిధిలో కట్టుకోవడం జరిగింది. అటు నిర్మాణం అక్రమంగా కట్టారని చెప్పేసి దాన్ని ఎందుకు కూర్చోకూడదని చెప్పేసి బాధితుడిని ఎదిరించి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం లాలాసరకి రాధేశ్యామ్ బాధితుడు 30,000 రూపాయలు లంచం ఇస్తూ విద్యాసాగర్ గారి ద్వారా లంచం తీసుకుని కమిషనర్ గారిని పట్టించడం జరిగింది. ఇద్దరిని కూడా మేము బిల్ కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ ఇద్దరిని కూడా రిమాండ్ నిమిత్తము స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి కరీంనగర్కి తీసుకెళ్ళడం కేసు పరిశీలనలో. గతంలో 2019లో నర్సంపేట కమిషనర్గా పనిచేస్తూ అక్కడ కూడా ఏసీబీ పట్టుబడ్డారు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్లో. సరే, మీకు మళ్ళీ లంచానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు కూడా కరీంనగర్ డిఎస్పీ నెంబర్ 9154388954 నెంబర్కి కాల్ చేసి చెప్తున్న వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు.